ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకునే ప్రతి సమస్యను శాఖాధిపతులు ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయాలలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం నిర్వహించారు. కమిషనర్ ధ్యానచంద్ర ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా వినటం, వాటికి తక్షణ పరిష్కారం కల్పించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పురపాలక సేవలు, రోడ్లు, మంచినీరు, మురుగు కాలువలు, గృహ పథకాలు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అప్పగించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 31 ఫిర్యాదులను స్వీకరించారు. అసిస్టెంట్ కలెక్టర్ శుభం నూకవల్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్టు డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీపీజీఎస్పీ ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, సూపరింటెండింగ్ ఇంజనీర్లు టి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజీ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తే దాదాపు 25 అప్లికేషన్స్ ఇప్పటిదాకా రావడం జరిగింది. పీజీఆర్ఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాదాపు 800 అప్లికేషన్స్ ఇప్పటిదాకా మొత్తానికి విఎంసీ కార్పొరేషన్ పరిధిలో రావడం జరిగింది. అన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎంటైర్ యంత్రాంగం కూడా ప్రతి అప్లికేషన్ కూడా సచివాలయం స్థాయిలో కూడా వెళ్ళి ఆ పిటిషనర్ని కలిసి మాట్లాడి క్లోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ సమస్య, అలాగే ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ పైన ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎంటైర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, డిజైన్ డిపార్ట్మెంట్ని కూడా యాక్టివేట్ చేసి ఇష్యూస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ పిటిషనర్స్ వస్తారో పిటిషనర్స్ని కాల్ చేసి అక్కడ వెళ్ళి కలిసి వాళ్ళ అప్లికేషన్ తీసుకుని, అది కాకుండా జనరల్ ఇష్యూస్ ఏమైనా కూడా సాల్వ్ చేయడానికి అన్ని చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు చూస్తున్నట్టు సచివాలయం స్థాయి దాకా ప్రతి మండే 10 to 1 అందరూ కూడా సచివాలయం స్థాయిలో, అలాగే సర్కిల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో అధికారులు అందుబాటులో ఉంటారు. పీజీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా మనం ప్రతి లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సమ్మర్కి ఎలాంటి వాటర్ సమ్మర్కి సంబంధించి ముఖ్యంగా వాటర్ సప్లై పాయింట్ అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. హెడ్ వాటర్ వర్క్స్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా పరిశీలన చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం అన్ని అంగంలో కూడా తయారుగా ఉన్నాము. దాదాపుగా 190 MLD సప్లై అయితే వాటర్ సప్లై అవుతుంది. ఆల్గే ఫామ్ చేయకూడదు అనేసి మనం అక్కడ ఆక్సిడేషన్ కోసం కొన్ని ఇంప్లిమెంట్స్ కూడా తెప్పించి పెట్టడం జరిగింది. అలాగనే ఈ చలివేంద్రాలు దాదాపుగా 75 చలివేంద్రాలు కూడా అక్రాస్ ద కార్పొరేషన్ మనం ప్రతి సర్కిల్లో వార్డులో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఎన్జిఓస్ ఎవరైనా ప్రైవేట్ పార్టీస్ కూడా ముందుకు ఏమైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళు కూడా మోటివేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. షేడ్స్, ముఖ్యంగా అన్న క్యాంటీన్స్లో షేడ్స్ ఉండొచ్చు. ఇది కాకుండా బర్డ్స్కి, క్యాటిల్కి వాటర్ కూడా ప్రతి పార్క్లో కూడా అందుబాటులో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. ఆల్ బోర్వెల్స్, హ్యాండ్ బోర్స్, బోర్ బోర్స్ కూడా ఫంక్షనింగ్లో తీసుకురావడం జరిగింది. ఎంటైర్ ఇంజనీరింగ్ టీమ్ ఇస్ యాక్టివ్. అలాగనే ఈ సమ్మర్లో స్పెషల్లీ మస్కిటోస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంబంధించిన ఏమైనా ఆయిల్ డిస్పోజల్ ఉండొచ్చు, స్ప్రేయింగ్ ఉండొచ్చు, అలాగే మన డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ అన్నీ కూడా యాక్షన్ అయితే సమ్మర్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ అయితే రెడీగా ఉంటుంది. సార్ వాటర్ కొంచెం ఎల్లో ఇష్యూగా